రాత్రికాల ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా, కృపామయుడా, మీకే స్తోత్రాలు, మీకే స్తుతులు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, ఉదయం లేచినది మొదలుకొని ఈ రాత్రి, ఈ సాయంకాల సమయం వరకు ప్రభువా మమ్మల్ని కాచి కాపాడి భద్రపరచినందుకు స్తోత్రాలు తండ్రి. అవునయ్యా, మా ప్రయాణాల్లో మాకు తోడై ఉండి ఏ చిన్న అపాయము ప్రమాదము కూడా కలగకుండా కాపాడారు. మా కుటుంబాన్ని రక్షించారు, మా ప్రతి అవసరతను తీర్చారు, మాకు శక్తిని, బలమును, జ్ఞానమును, సత్తువనిచ్చారు తండ్రి. ఎటువంటి నిందల్లో, ఎటువంటి అవమానాల్లో మేము పడకుండా కాపాడారు ప్రభువా. ఎటువంటి మోసపూరితమైన కార్యాలు మా దరికి చేరకుండా జ్ఞానమిచ్చి, తెలివినిచ్చి తండ్రి మమ్మల్ని భద్రపరుచుకున్నందుకు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో ఈ విధంగా మరొకసారి కుటుంబముతో చేరి సజీవ లెక్కల్లో నిలువబడి మీకు ప్రార్థించుకునే, మిమ్మల్ని స్తుతించుకునే గొప్ప అవకాశము దయచేసిన దేవా, మీకే కోట్లాది కోట్ల స్తుతులయ్యా. స్తోత్రాలు ప్రభువా, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనము, వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయ్యున్నాను. ఆమేన్. yes Lord. ఈ రాత్రిన ప్రార్థిస్తున్నాము నాయన. ఎవరికి ఏ విషయాన్ని బట్టి, ఏ సమస్యను బట్టి, ఏ పరిస్థితిని బట్టి మేము భయపడొద్దని, మమ్మల్ని విడిపించుటకు, మాకు సహాయము చేయుటకు, మమ్మల్ని కాపాడుటకు ప్రభువా మీరు మాకు తోడై ఉన్నారని తండ్రి సెలవిచ్చారు తండ్రి. అయ్యా, అందును బట్టి స్తోత్రాలు ప్రభు. ఏ బిడ్డ కూడా ప్రభు ఈ రాత్రిన ఏ విషయాన్ని బట్టి కూడా నాయన భయపడకుండా తండ్రి మీరు వారికి తోడై ఉన్నారనే అయా యొక్క ధైర్యముతో ముందుకు వెళ్ళడానికి, భయము లేకుండా జీవించడానికి, అయా శాంతి సమాధానాలతో జీవించడానికి కృప చూపించండి. బిడ్డల హృదయాన్ని దృఢపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభువా, ఈ రాత్రి సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుంటున్నాము తండ్రి. పేరు పేరున వారి గూర్చి మొరబెడుతున్నాము. ఎటువంటి అవసరతల్లో, ఎటువంటి అక్కరతల్లో బిడ్డలున్నారో మీరు ఎరిగి ఉన్నారు. హృదయ అంతరంగములు చూస్తున్న దేవుడవు ప్రభువా, మీకే స్తోత్రాలు. వారికి కావలసిన ప్రతి వాటిని కూడా మీ చిత్తానుసారంగా వారి జీవితంలో దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అనారోగ్యంతో ఎంతోమంది బిడ్డలు అయా కృంగిపోయారు నాయన, లేవలేని స్థితిలో ఉన్నారు ప్రభువా. యాక్సిడెంట్లు అయిన పరిస్థితుల్లో, భయంకరమైన వ్యాధులతో, నయము కానటువంటి జబ్బులతో ప్రభువా దిగులు చెందుతున్నారు. అనుదినము ఒక గండంలా గడుపుతున్నారు నాయన. బిడ్డలకు తండ్రి నమ్మికను దయచేయండి, ఆశను కలగ చేయండి, వారికి ఉన్న వ్యాధుల నుంచి విడుదల దయచేయమని యేసు నామములో ప్రతి అపవాది క్రియను కూడా లయపరచి మంచి ఆరోగ్యం బిడ్డకు అనుగ్రహించమని అడుగుతున్నాము తండ్రి. అయ్యా, అదేవిధంగా కుటుంబంలో ఉన్న గొడవల నుంచి విడుదల దయచేయండి. భార్యాభర్తల మధ్య మంచి సఖ్యతను అనుగ్రహించండి. యవన బిడ్డలు మార్గం తప్పిపోకుండా తల్లిదండ్రుల మాట వినులాగున వారి హృదయాలు ప్రేరేపించండి తండ్రి. అప్పులనే సమస్య నుంచి కూడా విడుదల దయచేయమని, బిడ్డలకున్న ఆర్థిక పరిస్థితులన్నిటినీ యేసు నామములో కొట్టివేయమని, బిడ్డల పనులన్నిటినీ బహుగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయా, ఉద్యోగాల కోసం బిడ్డలు ప్రయత్నిస్తుండగా మంచి జాబును బిడ్డలకు దయచేయండి. వివాహాల కోసం బిడ్డలు ప్రార్థిస్తుండగా మీ చిత్తంలో వారి వివాహమును జరిగించండి తండ్రి. ఎవరైతే కోర్టు కేసులో చిక్కుబడి ఉన్నారో వారికి న్యాయమును తీర్చండి ప్రభువా. ల్యాండ్ ఇష్యూస్తో ఉన్న ప్రతి బిడ్డకు వాటిలో నుంచి విడుదల దయచేయండి తండ్రి. గర్భఫలం లేని ప్రతి బిడ్డను కూడా తాకమని, గర్భఫలము దయచేయమని అడుగుతున్నాము తండ్రి. ఎవరైతే ప్రభువా వ్యసనాలతో ఉన్నారో వారికి మారు మనసు కలగ చేయండి తండ్రి. ఎవరైతే ప్రభువా లోన్స్ కొరకు, ఫంక్షన్స్ కొరకు అప్లై చేసుకొని ఉన్నారో వాటిని దయచేయండి నాయన. సొంత గృహాలు దయచేయండి ప్రభువా తండ్రి. విదేశాల్లో ఉన్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండి కాచి కాపాడమని, రాత్రి సమయంలో ప్రయాణిస్తున్న ప్రతి బిడ్డకు మీ రక్షణ కలగజేయమని ప్రభువా. వీసాలు, ఇమ్మిగ్రేషన్స్లో కూడా మీరే తోడై ఉండమని ప్రార్థిస్తున్నాం ప్రభువా తండ్రి. నైట్ డ్యూటీలో ఉన్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి తండ్రి. మా దేశాన్ని దీవించండి. దేశ ప్రజలకు మీరు తోడై ఉండి కాచి కాపాడండి. దేశ సైనికులందరికీ మీరే సహాయం అనుగ్రహించమని ప్రభువా. ఈ రాత్రి కాల సమయంలో ఈ గాఢంధకారమైన చీకటిలో అలసి ఉన్న మా దేహములకు మంచి నిద్రను దయచేయమని ప్రభువా. ఎటువంటి నిద్రలేమి సమస్యలు లేకుండా, పీడకల సమస్యలు లేకుండా
మంచి నిద్ర ప్రతి బిడ్డకును అనుగ్రహించమని, అపవాది క్రియల నుంచి, శత్రువుల నుంచి, దొంగల నుంచి ఏ విధమైన ఆటంకం లేకుండా ప్రభువా మీరే మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకున్న సమస్తాన్ని ఈ రాత్రంతను కాచి కాపాడమని, భద్రపరచుకోమని ప్రభువా మీ చిత్తమైతే మరలా ఉదయకాల సమయాన్ని మేమందరము మీ సన్నిధిన సజీవులముగా చేరి మిమ్మల్ని స్తుతించుటకు, ఆరాధించుటకు కృప చూపించమని యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.